లక్ష్మి అక్కడ నించొని ఉండటంతో సహస్ర పెళ్లి కూతురుగా రెడీ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ లక్ష్మిని చూడగానే ఇలా అంటారు, అయితే బ్యాచిలర్ పార్టీని డిస్టర్బ్ చేసింది తనే కదా అని చెప్పగానే అప్పుడు సహస్ర అలా చూస్తూ ఉంటుంది సీరియస్గా. లక్ష్మిని చూసి ఇలా అంటారు, చూడు బ్యాచిలర్ పార్టీ అంటే పాడు చేసిందేమో, కానీ నీ లైఫ్ని నీ ప్రేమని తన చేతుల్లోకి వదిలేయకు, తను అది కూడా పాడు చేసేస్తుందేమో, జాగ్రత్త అని సహస్ర ఫ్రెండ్ చెప్తుంది. ఆ మాట వినేసరికి సహస్ర చాలా కోపంగా నించొని ఉండది, కాస్త కూర్చొని కాలు మీద కాలు వేసుకొని జ్యూస్ గ్లాస్ తీసుకొని ఆ జ్యూస్ని కాళ్ళ మీద పోసుకుంటుంది. కాళ్ళ మీద జ్యూస్ పడుతూ ఉంటే లక్ష్మి ఏం చేస్తుందా అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది. లక్ష్మి వైపు జ్యూస్ పోసుకుంటూ సీరియస్గా చూస్తూ ఉంటుంది. జ్యూస్ పోసుకున్న తర్వాత వెంటనే ఇలా అంటుంది, ఏయ్ ఇలా రా అని చెప్పి చిటికెలు వేసి పిలుస్తుంది. పిలిచేసరికి లక్ష్మి నేనా అమ్మ అంటే నువ్వే రా అని చెప్పి గట్టిగా అంటుంది. అలా అనేసరికి లక్ష్మి దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా అంటే నా కాలు మీద పడ్డ జ్యూస్ని తుడువు అని చెప్తుంది. అప్పుడు లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి చూస్తున్నావు, తోడువు అని చెప్తే సరే అని చెప్పేసి లక్ష్మి టవర్ తీసుకొని కింద కూర్చుంటుంది. కాళ్ళకి చెప్పులు కూడా ఉంటాయి. ఇంకా కాళ్ళకి చెప్పులై ఉన్న బెల్ట్ని తీస్తూ ఉంటుంది. చెప్పుని తీసి పక్కన పెట్టి కాలుని తుడుస్తూ ఉంటుంది. కాలుని నీట్గా తుడు, ఆ తర్వాత చెప్పుల్ని కూడా తుడు అని అంటూ సహస్ర అంటుంది. అప్పుడే సరే అని చెప్పేసి లక్ష్మి కాలుని తుడుస్తుంది. సహస్ర కాలుకి తుడిచిన తర్వాత చెప్పుని చేతిలో పట్టుకొని తుడుస్తూ ఉంటుంది. వెంటనే ఇంకో కాలు తీసుకొని లక్ష్మి మొహంకి చూపించినట్టుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. అప్పుడు సహస్ర ఏంటి తుడువు అన్నట్టుగా ఇలా సైగ చేస్తుంది. వెంటనే యమున అక్కడికి అమ్మ సహస్ర అని అక్కడికి వచ్చేస్తుంది. సహస్రని చూడగానే ఒక్కసారిగా యమున షాక్ అయిపోతుంది. లక్ష్మి కాళ్ళని తుడుస్తూ ఉండటం చూసి ఏంటి లక్ష్మి ఇలా కూర్చున్నావు లే అని అంటూ యమున లక్ష్మిని పైకి లేపుతుంది. అత్తయ్య అని చెప్పి సహస్ర కోపంగా లేచి దగ్గరికి వెళ్ళి ఏంటత్తయ్య మీరు తనకి సపోర్ట్ చేస్తున్నారు, అది మన ఇంట్లో పని మనిషి, దాన్ని ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు అని సహస్ర సీరియస్గా అడుగుతుంది. అప్పుడు వెంటనే యమునకి కోపం వచ్చి సహస్ర అని గట్టిగా అరుస్తుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.